ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నవంబర్ 15, 2023 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. 4013 ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావు ఆయన టీం ట్యాప్ చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాప్ అయిన వారిలో 618 మంది పొలిటికల్ లీడర్స్, ఐఏఎస్, ఐపీఎస్, పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. అంతేకాకుండా బండి సంజయ్, ఈటెల రాజేందర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని కూడా తెలుస్తుంది. ఇక దీంతో 618 మంది స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఇప్పటి వరకు 228 మంది స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నవంబర్ 15, 2023 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. 4013 ఫోన్ల నెంబర్లను కూడా ప్రణీత్ రావు ఆయన టీం ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాప్ అయిన వారిలో 618 మంది పొలిటికల్ లీడర్స్, ఐఏఎస్, ఐపీఎస్, పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. అంతేకాకుండా బండి సంజయ్, ఈటెల రాజేందర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్ ట్యాప్ అయ్యాయని కూడా తెలుస్తోంది. దీంతో 618 మంది స్టేట్మెంట్లను కూడా పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఇప్పటి వరకు 228 మంది స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి వివరాల అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగున్నారు. ప్రవీణ్, అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పాలి. అదేవిధంగా 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు, అంటే ఈ మధ్యలో 15 రోజుల గ్యాప్ వరకే భారీగా ఫోన్లు ట్యాపింగ్ అయినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా 4000 మొత్తం ఇప్పటి వరకు 4013 ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్టయితే ప్రణీత్ రావు ఆయన టీం ట్యాప్ చేసినట్టు తెలుస్తుంది. వీరిలో 618 మంది పొలిటికల్ లీడర్స్ ఫోన్ ట్యాపింగ్ కు గురయ్యాయి అన్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. అదేవిధంగా 618 మంది ఎవరైతే ఉన్నారో అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, పారిశ్రామికవేత్తలు, మరి కొందరు జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురైనట్టుగా తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ ఆయన కుటుంబ సభ్యులు, ఈటెల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల ఫోన్లు కూడా బ్లాక్ అయితే ట్యాపింగ్ కు గురైనట్టు తెలుస్తుంది. అయితే దీన్ని ఈటెల రాజేందర్ స్పష్టంగా నిన్న సిట్ కార్యాలయం ముందు తెలపడం కూడా జరిగింది. నా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే కొండ విశ్వేశ్వరరెడ్డి ఎవరైతే ఎంపీ ఉన్నారో, బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డికి, మైనంపల్లి హనుమంతరావుకు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మరి శశిధర్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలకు మాజీ ఎమ్మెల్యేలు పద్మదేవేందర్ రెడ్డి, మరి అయితే జనార్దన్ రెడ్డి, తాటికొండ రాజయ్యలకు కూడా నోటీసులు ఇచ్చే క్రమంలో సిట్ అధికారులు అయితే ఉన్నారు. వీళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినాయి కాబట్టి 2023 సాధారణ ఎన్నికలు అండ్ 2018లో కూడా వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ కు గురైనాయంటూ చెప్తున్నారు. గతంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రోనాల్డ్ రావు ఉన్నారు, గౌతమ్ లో ఫోన్లు కూడా అయితే మొత్తం త్వరగా ట్యాపింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. 618 మంది స్టేట్మెంట్లను సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 228 మంది స్టేట్మెంట్లను రికార్డ్